గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో గోచారం చూస్తే రవి జూలై 16వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ఈ నెల జూలై 4వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే డబ్బు సంపాదన పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనేటటువంటి విషయంతో పాటుగా కష్టపడతారు బాగా డబ్బులు సంపాదించడానికి. అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. అలాగే భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ, లేదా బంగారం రూపంలో పెట్టుబడులు పెట్టడం, ఫిక్స్డ్ డిపాజిట్లు, అలాగే పాలసీలు కట్టడం, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టడం లాంటివి ఈ నెలలో మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తున్నాయి. ఎందులో పెట్టుబడులు పెట్టినా ఆ డబ్బులు మీకు చక్కగా వృద్ధి అవుతున్నాయి కాబట్టి చక్కగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు అంటే యంత్ర పరికరాలు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్లు, అలాగే వాహనాలు, విద్యుత్ వాహనాలు ఇవన్నీ కూడా కొనుగోలు చేయడానికి ఈ నెలలో చాలా మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. అలాగే ఇంట్లో ఏదైనా చెడిపోయిన వస్తువులు ఉన్నా, వాహనాలు ఉన్నా వాటిని రిపేర్ చేయించుకోవడం, ఇంటి మరమ్మతులు చేయించుకోవడం, డెకరేషన్ చేసుకోవడం, రీమోడలింగ్ చేయించడం ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తున్నాయి ఈ నెలలో. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు, దానికి సంబంధించిన ప్రణాళికలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టడానికి లేదా ఏదైనా కొనడానికి, అప్పులు చేయడానికి ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే బ్యాంకు లోన్లు తొందరగా మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి మీకు. నిరుద్యోగులకి మంచి అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగపరంగా. కానీ కొంచెం చాలా జాగ్రత్తగా ఇంటర్వ్యూలో పాల్గొన్నట్లయితేనే మీకు ఉద్యోగాలు వస్తాయి. జాగ్రత్త. అనవసరమైన వ్యక్తులతో వివాదాలు పెట్టుకోవడం కానీ, లేదా ఆవేశంగా మాట్లాడడం కానీ, కోపంగా మాట్లాడడం కానీ మంచిది కాదు. కాబట్టి బయట వ్యక్తులతో గొడవలు పెట్టుకోకండి. ప్రేమించిన వ్యక్తులతోటి కలయికలు కనపడుతున్నాయి. ఇష్టమైన వారితోటి కోరికలు తీర్చుకోగలుగుతారు, శారీరకంగా కలవగలుగుతారు, కామపరమైన కోరికలు పెరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశాలు, ఉద్యోగంలో స్థాన మార్పులు, కొత్త ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వీసాలు మంజూరు అవడం, లేదా సరదాగా విహారయాత్రల కోసం విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కలిసి వచ్చే అవకాశాలు, కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలో ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య ఆకర్షణ, ఇష్టము బ్రహ్మాండంగా పెరుగుతాయి. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయగలుగుతారు. వివాహం కోసం కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ బ్రహ్మాండంగా పెరుగుతోంది. రాజకీయ నాయకులు కూడా భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోగలగడం, అలాగే రాజకీయ చతురతను వహించడం, ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడంతో పాటుగా మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు చాలా శాతం తగ్గుతాయని చెప్పొచ్చు. అపార్థాలు, గొడవలు తగ్గి కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. భార్యాభర్తలు కూడా శారీరకంగా కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏం చేస్తారంటే కార్బోహైడ్రేట్లు తగ్గించండి, ప్రోటీన్, ఫైబర్ ఫుడ్లు, అలాగే సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకోండి. తద్వారా మీకు ఆరోగ్యం బాగుంటుంది. రాత్రి సెల్ ఫోన్లు చూడకుండా తొందరగా పడుకోండి. పొద్దున్నే గమ్మును లేచి వ్యాయామం చేసి ఓ పావుగంట మెడిటేషన్ చేసుకుని ఓ పావుగంట పూజ చేసుకోండి. అలాగే సమయానికి తినండి. అలాగే నిద్ర మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎక్కువ నీళ్లు తాగండి. మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. అయితే ఈ నెలలో ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. బయట ఫుడ్లు మానేయండి, ఆయిల్ ఫుడ్లు మానేయండి. తద్వారా బాగుంటుంది మీకు ఆరోగ్యం. కానీ డబ్బు సంపాదన పట్ల ఆర్థికంగా మాత్రం చాలా బ్రహ్మాండంగా బలపడతారని చెప్పచ్చు. అవసరానికి, సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచిస్తారు. ముఖ్యంగా స్త్రీలకి ఆభరణ యోగ్యత కనపడుతోంది. వివాహం కుదరని వాళ్ళకి ఈ నెలలో గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహాలు కూడా కుదురుతాయి. అయితే వివాహాలు కుదరాలన్నా, జీవితంలో ఏదైనా సమస్యలు పోవాలన్నా పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాలు కూడా చాలా ముఖ్యం. అందుకనే జాతకంలో లగ్నం ఎక్కడుంది, ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు ఎక్కడున్నాయో తెలుసుకుని అవసరమైతే ఏదైనా దోషాలంటే పరిహారాలు చేసుకుంటే మీకు సులువుగా వివాహం అనే కాదు, వివాహం, సంతానం, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా సరే సక్సెస్ అవుతుంది. ఒకవేళ మీ జాతకం చూపించుకోవాలని మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ జాతకం చూసి చెప్తాం. ఏదైనా దోషాలు ఉంటే కూడా పరిహారాలు చేస్తుంటాం. తద్వారా మీకు ఏంటంటే ఇలాంటి దోషాలన్నీ పోయి బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఏదేమైనా కూడా ఈ నెలలో వివాహాది శుభకార్యాలు జాతకంలో బలం ఉంటే ఖచ్చితంగా జరుగుతాయి. బాగా శ్రమ పడతారు. ఉన్నతమైన వ్యక్తులుగా మారగలుగుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి లోన్లు రావడమే కాదు, పర్మిషన్లు రావడమే కాదు, వ్యాపార అవకాశాలు రాబోతున్నాయి. కొత్త వ్యక్తుల్ని నమ్మడం వల్ల, మధ్యవర్తుల్ని నమ్మడం వల్ల, జోదంలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టపోతారు. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ నెలలో బాగా కష్టపడితే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. కష్టపడండి. ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించాలనుకోవడము, కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయడము, ఏ పని ప్రారంభం చేసినా పట్టుదలతో పూర్తి చేయడం కనపడుతుంది. స్నేహితులు మీకు బాగా సహాయం చేయడమే కాదు, స్నేహితుల వల్ల మంచి సలహాలు కూడా పొందగలుగుతారు. అయితే కొంతమంది స్నేహితులు మాత్రం వాడుకుని వదిలేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్త. ముఖ్యంగా స్త్రీలు ఫ్రెండ్స్ తోటి తిరగడాలు, లేకపోతే సరదాగా వ్యవహారాలు చేయడాలు, లేకపోతే కనుక
కలవడాలు శారీరకంగా మంచిది కాదు, జాగ్రత్తగా ఉండండి. సరదాలకి, సంతోషాలకి, విలాసాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రేమించిన వాళ్ళకి, కుటుంబ సభ్యులకి డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల దుబారా ఖర్చులు పెరిగిపోతున్నాయి. కాబట్టి డబ్బుల్ని పొదుపు చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే అదృష్టం ఏంటంటే మీరు గతంలో చేసిన పూజలు కానీ, యజ్ఞాలు కానీ, దానాలు కానీ ఈ నెలలో మీకు బ్రహ్మాండంగా సహాయం చేస్తాయని చెప్పొచ్చు. దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, మంచి పనులు చేయడం, తద్వారా మీలో మార్పు అయితే బ్రహ్మాండంగా కనపడుతుంది. అలాగే ఎవరైతే ప్రేమించిన వ్యక్తులను వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో, లేదా ఇంట్లో ఒప్పుకోక ఇబ్బంది పడుతున్నారో, అలాంటి వాళ్ళందరూ ఇంట్లో ఒప్పించుకోగలిగి ప్రేమించిన వ్యక్తులతో వివాహం చేసుకోగలిగే అవకాశాలు ఈ నెలలో బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. సంతానం లేని వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ల ద్వారా కానీ, మెడిసిన్స్ వాడడం ద్వారా కానీ సంతానం కలిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. గతంలో ఏదైనా మిస్క్యారేజ్ లేని వారు కూడా ఈ నెలలో గట్టిగా ప్రయత్నం చేస్తే సంతానం కలుగుతారు. అలాగే సంతానం ఉన్నవారికి మీ పిల్లల అభివృద్ధి, వాళ్ళ చదువు, వాళ్ళ ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం, లేదా వాళ్ళకి ఉద్యోగం వచ్చిందని శుభవార్త, వాళ్ళకి పెళ్లి కుదిరిందని శుభవార్త, మంచి శుభవార్త పిల్లల నుంచి వింటారని చెప్పొచ్చు. గతంలో ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో, మిమ్మల్ని పాడు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి తిరిగి సరైన సమాధానం చెప్పగలుగుతారు. అయితే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. డ్రైవింగ్లు చేసేటప్పుడు సీట్ బెల్ట్లు, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. రాంగ్ పార్కింగ్లు చేయకండి, సిగ్నల్ జంపింగ్లు, ఓవర్ స్పీడ్ వెళ్ళకండి. అలాగే దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో సరిగ్గా చూసుకోండి. తద్వారా మీకు ఇబ్బంది ఉండదు. కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎవరికి కూడా మీరు లొంగకండి, సాఫ్ట్గా ఉండండి. గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో కొన్న భూములకి లేదా పెట్టుబడులకి రేట్లు పెరుగుతాయి, బంగారానికి రేట్లు పెరుగుతాయి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడినట్లయితే మంచి అవకాశాలు మీకు వస్తాయి. వ్యాపారాలు చేసే వాళ్ళందరూ మాట తీరు మార్చుకోవాలి. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. పోటీ పరీక్షలో విద్యార్థులకి విజయం కనపడుతోంది. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఎక్కడ డబ్బులు పెట్టుబడులు పెట్టాలో, ఎలా డబ్బు సంపాదించాలో మంచి అవగాహన కలుగుతుందని చెప్పొచ్చు. అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు, సబ్సిడీలు లేదా గృహ పథకాలు పొందగలుగుతారు. వడ్డీ తాకట వ్యాపారస్తులకి లాభాలు కూడా కనపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి చక్కని ఉద్యోగ అవకాశాలు, పార్ట్ టైం జాబులు చేసేవారు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అనేక రకాల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. కుటుంబంలో భార్య భర్తల మధ్య చాలా రకాల గొడవలు తగ్గుతాయి. సర్దుకుపోయే మనస్తత్వం వల్ల గొడవలు తగ్గుతాయి. కాబట్టి కాంప్రమైజ్ అవ్వండి. మంచి పేరు తెచ్చుకునే పనులు చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళకి పెండింగ్ బిల్లులన్నీ కూడా కొలిక్కి వస్తాయి, లేదా మీకు డబ్బులు వస్తాయి. దాని ద్వారా అవకాశాలు బాగా వస్తాయి. వ్యాపార లావాదేవీలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. అలాగే పెద్దల నుంచి సంక్రమించవలసిన ఆస్తులు సంక్రమించడం, కోర్టులో విజయం పొందడం, పోలీస్ కేసుల నుంచి బయటపడడం, అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు పరిష్కారం అవడం కనపడుతుంది. వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం కానీ, వ్యాపార మార్పులు కానీ అనుకూలిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారులతో జాగ్రత్తగా మెలగడం, తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి నిర్మాతల పరిచయం, మంచి డైరెక్టర్ల పరిచయంతో పాటుగా చక్కని కళా నైపుణ్యం కనపడుతోంది. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి, ఎప్పుడో దాచుకుని డబ్బులు వృధా అవడంతో పాటుగా పనులన్నీ తొందరగా పూర్తవుతాయి. మీలో ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. డబ్బు సంపాదించడమే కాదు, ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టాలి. తద్వారా మీకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు. విద్యార్థులకి పుస్తకం చెబుతుంది, తలదించి నన్ను చూడు, నిన్ను తలెత్తుకునేలా చేస్తాను. కాబట్టి పుస్తకం పట్ల శ్రద్ధ పెట్టండి, చదువు పట్ల శ్రద్ధ పెట్టండి. ఆటపాటలకి, విందు వినోదాలకి, ప్రేమ కలాపాలకి, సెల్ ఫోన్ గేములకి దూరంగా ఉండండి. మీకు చక్కని విద్య వస్తుంది. అలాగే మీరు నేర్చుకున్న విద్య 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్త వస్తువులు తయారు చేయగలుగుతారు. ప్రాజెక్ట్ వర్కులు విజయం పొందగలుగుతారు. కొత్త కంప్యూటర్ కోర్సుల్లో చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి, ప్రమోషన్లు, కావలసిన ప్రదేశానికి స్థాన బదిలీలు కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు, పార్ట్ టైం జాబులతో పాటుగా మంచి అవకాశాలు కనపడుతున్నాయి. విధిగా స్త్రీలకు కూడా ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారము, భర్తతో సంతోషము, సంతాన ప్రాప్తి, అలాగే ఉద్యోగంలో అభివృద్ధి కనపడుతోంది. చేసే ప్రతి పని యందు శ్రద్ధ పెడతారు. వ్యాపారస్తులకు అన్ని రంగాల్లోనూ విజయం కనపడుతోంది. నీళ్ళ వ్యాపారస్తులకి ఇంకా ఎక్కువగా లాభం కనపడుతోంది. కొత్తగా ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టాలనుకున్న వారికి పర్మిషన్లు వస్తాయి. వ్యాపారాన్ని విస్తరింప చేయడంతో పాటుగా డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో మీ దేవుడికి మీ చేతితో మీరు పూజ చేసుకుని తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రంగ పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి
దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా కోర్టు సమస్యలు వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నా, శత్రువులు పెరిగిపోతున్నా, లేకపోతే ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు వచ్చినా కూడా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటిలో ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.